పత్తి కొనుగోళ్లలో అవినీతి రాజ్యమేలుతోందనే ఆరోపణలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రైతుల విషయంలో కొర్రీలు పెట్టే సీసీఐ ప్రైవేట్ వ్యాపారుల విషయంలో మాత్రం ఉదాసీనంగా వ్యవహరించిందనే విమర్శలున్నాయి. ఎట్టకేలకు విజిలెన్స్ విచారణలో దళారుల అవినీతి బాగోతం బయటపడింది. అసలు పత్తి కొనుగోళ్లలో ఏ రకంగా గోల్మాల్ చేశారు? హావ్ ఎ లుక్. ఆదిలాబాద్ మార్కెట్లో పత్తి కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. రైతులు, రైతు కూలీల పట్టా పాస్ పుస్తకాలపై దళారులే పత్తి అమ్మకాలు సాగించడం పెద్ద చర్చకు దారితీసింది. రైతుల పేరిట దళారులు మార్కెట్లోకి ప్రవేశించి అక్రమాలకు తెరలేపిన ఉదంతం విజిలెన్స్ విచారణలో బయటపడడం స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది. సీసీఐ ద్వారా ఆదిలాబాద్ జిల్లాలో 25,10,000 క్వింటాళ్ల పత్తి కొనుగోలు జరిగాయి. ఒక ఆదిలాబాద్ మార్కెట్లోని 13 లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోలు జరిగాయి. అయితే గతేడాది పత్తి సాగు అధికంగా ఉన్న 20 లక్షల క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయగలిగింది సీసీఐ. ఈసారి దిగుబడి పెద్దగా లేకపోయినా పత్తి కొనుగోళ్లు భారీ స్థాయిలో జరిగాయి. ఇదే అనుమానానికి దారితీసింది. రైతులు తమ పంటని అమ్ముకునేందుకు వస్తే కుంటి సాకులు చెప్పి పత్తి కొనుగోలు చేయలేదు. రోజుకి ఇన్ని క్వింటాలు మాత్రమే కొంటామని రూల్స్ పెట్టారు. దాంతో రైతులు మార్కెట్ దాకా తెచ్చిన పత్తిని 3-4 సార్లు తిరిగి తీసుకెళ్లిపోయారు. ఇలా చేయడం ద్వారా తామెంతో నష్టపోయామని ఉన్నతాధికారులకు రైతులు ఫిర్యాదు చేశారు. దాంతో విజిలెన్స్ బృందం అక్రమాలపై విచారణ జరిపించడంతో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. మార్కెటింగ్ శాఖ కార్యదర్శులు టెంపరరీ రిజిస్ట్రేషన్ పత్రాలేవి లేకుండానే, వివరాలు నమోదు చేయకుండానే పత్తి కొనుగోలు జరిపి రైతుల పేరిట డబ్బులు పొందినట్టు తేలింది. దాంతో ఆదిలాబాద్ మార్కెట్ కార్యదర్శిని, చెన్నూరు మార్కెట్ కార్యదర్శిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనల ప్రకారం టెంపరరీ రిజిస్ట్రేషన్ పత్రాలు నమోదు చేశాకే సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు జరపాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది రైతులు పత్తి సాగు చేశారు, ఎన్ని రకాల సాగు విస్తీర్ణముంది అనే దానికి సంబంధించి వ్యవసాయ శాఖ సేకరించిన సమాచారంతో మార్కెటింగ్ శాఖకు ముందస్తుగానే వివరాలు సమర్పిస్తారు. దాంతో రైతులు సీసీఐ కొనుగోలు కేంద్రాలకు వెళ్లి ఆధార్ నెంబర్, ఊరి పేరు చెప్పగానే పత్తి పంట సాగు విస్తీర్ణం, సగటు దిగుబడి తెలిసిపోతుంది. అయితే పత్తి కొనుగోలు సమయంలో రైతుల వివరాలు, పట్టా, పాస్బుక్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ నమోదు చేయాల్సిన మార్కెటింగ్ శాఖ అధికారులు సరైన వివరాలు నమోదు చేయకుండానే కొనుగోళ్లు నిర్వహించారు. అయితే ఈ వివరాల ఆధారంగానే సీసీఐ ద్వారా సంబంధిత రైతుకు పత్తి విక్రయాలకు సంబంధించిన డబ్బులు వారి ఖాతాల్లో జమ అయ్యేవి. ఇక కౌలు రైతులకు సంబంధించిన సాగు వివరాలు యాప్ లో నమోదు చేయకపోవడంతో వ్యవసాయాధికారి చేత ధృవీకరించిన టెంపరరీ రిజిస్ట్రేషన్ పత్రాలు లేకుండానే మార్కెట్ కార్యదర్శులు సీసీఐ సెంటర్లలో కొనుగోలు నిర్వహించారు. దళారులు, మార్కెట్ కమిటీ కార్యదర్శులు సిబ్బందితో కుమ్మక్కై పత్తి అక్రమ కొనుగోలుకు తెగబడ్డారని ఆరోపణలున్నాయి. అలా విజిలెన్స్ అధికారులు పెద్ద మార్కెట్ యార్డుల్లో 10 రోజుల పాటు విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఇప్పటికే పత్తి రైతులు 90% పైగా పత్తి పంటని విక్రయించారు. చివరి దశలో ఉన్న పత్తిని సీసీఐ కొనుగోలు నిలిపివేయడంతో రైతులు తమ పంటని ప్రైవేటు దళారులకు అమ్ముకుంటున్నారు. దాంతో పత్తి రైతులు క్వింటాకు 1000 నుంచి 1500 వరకు నష్టపోతున్నారు. ఇప్పటికీ గిట్టుబాటు ధర ఇవ్వకపోయినా మరో మార్గం లేక రైతులు సీసీఐకి పత్తిని విక్రయించారు. అయితే మొదట్లో తేమ శాతం సాకు చూపుతూ సీసీఐ పత్తి కొనుగోళ్లకు అంతగా ఆసక్తి చూపలేదు. దాంతో పత్తి రైతులు ఆందోళన బాట పట్టారు. ఎట్టకేలకు క్వింటాలుకు 7,520 రూపాయలు చెల్లించి పత్తి కొనుగోలు ప్రారంభించారు. ఆ తర్వాత నాణ్యత సాకుగా చూపుతూ మరో 100 తగ్గించారు. అయినప్పటికీ నష్టాలను చవి చూడాల్సి వస్తుందని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. మార్కెట్ యార్డుల్లో అక్రమాలపై విజిలెన్స్ విచారణ కూడా పూర్తి స్థాయిలో జరగలేదని ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఖచ్చితంగా అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నది. రైతులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇప్పుడు మొన్నలో విజిలెన్స్ అధికారులు కూడా ఇదేదో జరిగిందని చెప్పేసి అది చేసి కొండను తవ్వి పేలికని తీయాల్సిన అవసరం. నిజమైన మోసగాళ్ళు ఎవరు అన్నది దాన్ని బయటకు తేవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి పూర్తి స్థాయిలో దాన్ని ఎంక్వైరీ చేసి మొత్తం అది బయటకు తీయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇతర రాష్ట్రాలు, జిల్లాలు పత్తిని దళారులు కొనుగోలు చేసి అక్రమంగా ఎక్కువ ధరకు సీసీఐలు అధికారుల అండదండలతో అమ్ముకుంటున్నారని ఆరోపణలున్నాయి. సిపిఓ స్థాయి అధికారులు జిన్నింగ్ మిల్ యజమానులతో కుమ్మక్కయ్యారని ఆరోపణలు చేస్తున్నారు. కింది స్థాయి ఉద్యోగులపై వేటు వేస్తూ తిమింగలాలని వదిలేశారని, విజిలెన్స్ విచారణ పారదర్శకంగా జరిపించాలని రైతులు కోరుతున్నారు.